హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన అన్ని మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన మూవీ ఈవెంట్కి వచ్చినందుకు, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ గారికి అండ్ డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ. చెరసాల ఇది నేను 4 years ముందు ఫస్ట్ చేసిన తెలుగు మూవీ. సో ఈ మూవీ నాకు చాలా స్పెషల్. నా క్యారెక్టర్ అయితే ప్రియా అని నా క్యారెక్టర్ ఉంటుంది. చాలా బబ్లీ, క్యూట్ క్యారెక్టర్. అది కాకుండా యాక్టింగ్లో చాలా వేరియేషన్స్ ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్ రావాలి అని అందరూ కోరుకుంటున్నారు. ఆ క్యారెక్టర్ నాకు వచ్చింది అని నాకు చాలా సంతోషంగా ఉంది. మన టీం అందరూ ఇక్కడ ఉన్నారు. ఇంకా కొన్ని మంది ఇక్కడ రాలేకపోయారు. బట్ ఏం చెప్పాలంటే మేము షూటింగ్ అప్పుడు చాలా ఎంజాయ్ చేసాము. ఇటువైపు గర్ల్స్ హాస్టల్ అయితే అటువైపు బాయ్స్ హాస్టల్ లాగా ఉండేది మన షూటింగ్ డేస్. సో చాలా ఎంజాయ్ చేసాము. అండ్ అది మూవీలో కూడా చూస్తున్నప్పుడు కనిపిస్తుంది ఆ ఎంజాయ్మెంట్. మన ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఫస్ట్ కర్త్రి అంజమ్మ గారు, అండ్ దెన్ సుధారాయ్ గారు, అండ్ దెన్ సురేష్ గారు, అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. మన డైరెక్టర్ రామ్ ప్రకాష్ గున్నం బ్రో, మేమందరూ ఈ మూవీ చేసి ఆల్మోస్ట్ 4-5 years అయింది. సో మేమందరూ మన ప్రొఫెషనల్ లైఫ్లో మనం మూవ్ అయిపోయాం. బట్ హీ వెయిటెడ్, లేదు నేను ఈ ప్రాజెక్ట్ చేస్తాను, రిలీజ్ చేస్తాను, తర్వాతనే ఇంకొక ప్రాజెక్ట్ చేస్తాను అని మాకందరికీ ఒక మాట ఇచ్చాడు. అది ఇప్పుడు ప్రూవ్ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మీకు అన్ని గుడ్ మూవీస్ రావాలి అని కోరుకుంటున్నాను. అండ్ భాను నాగ్ సార్, మన మూవీ ఎడిటర్, చాలా మంచిగా మూవీ ఎడిట్ చేశారు. మేమందరూ చాలా ఇష్టపడి మూవీ చేసాం. బట్ ఎడిట్ అయిన తర్వాత చూస్తున్నప్పుడు మాకు అది చాలా అవుట్పుట్ బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ స్టోరీ రైటర్ భరద్వాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి స్టోరీ ఉంది. ఇన్ని రోజు తర్వాత ఒక ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ అంటే అది ఒక స్ట్రాంగ్ స్టోరీ ఉంది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో యా, థ్యాంక్ యూ సో మచ్. ఇదే April 11th మన మూవీ చెరసాల రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్కి వచ్చి మన మూవీ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.